బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ శేర్లింగంపల్లి జోన్ ఎస్ఓటీ అమీన్పూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో 2.7 కిలోల నల్ల మందుని స్వాధీనం చేసుకున్నట్టుగా తెలిపారు డీసీపీ శ్రీనివాసరావు. రాజస్థాన్ నుంచి మాదక ద్రవ్యాలను తీసుకొచ్చి విక్రయిస్తున్న విష్ణోయ్ హేతారాంతో పాటు దానిని కొనుగోలు చేసేందుకు వచ్చిన మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి మాదక ద్రవ్యాలతో పాటు 50,000 నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. యువత మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలి అని సూచిస్తూ ఉన్నారు డీసీపీ. అమీన్పూర్ లిమిట్స్ లో కొంతమంది వ్యక్తులు ఈ నార్కోటిక్ డ్రగ్స్ అమ్ముతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ నిన్న రావడం జరిగింది. దాని మీద మా ఎస్ఓటీ టీం, అలాగే ఎస్ఓటీ శేర్లింగంపల్లి జోన్ టీమ్స్, అలాగే మా ఇన్స్పెక్టర్ అమీన్పూర్ గారు వాళ్ళ స్టాఫ్ మీద సిబ్బంది అంతా కూడా దాని మీద వర్కౌట్ చేసి, ఆ ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చేసి ఒక ముగ్గురు వ్యక్తుల్ని ఫస్ట్ ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. హేతారామ్ అని చెప్పేసి రాజస్థాన్ అతను. దానికి వయసు 50 సంవత్సరాలు. ఇప్పుడు రెగ్యులర్గా ఏం చేశారంటే రాజస్థాన్ పోయి అక్కడి నుంచి ఓపీఎం తీసుకొస్తారు. అక్కడ డ్రగ్స్ ఇవి కొన్ని చోట్ల అక్కడ లైసెన్స్డ్ ఉన్నాయి. అది మొత్తం అక్కడ కలెక్ట్ చేసుకొని అది కొన్ని స్పెసిఫిక్ డ్రగ్స్ కోసం వాడుతూ ఉంటారు. అక్కడ అవన్నీ ఇల్లీగల్గా అయిన డ్రగ్స్ అక్కడ కలెక్ట్ చేసుకొని ఇక్కడ హైదరాబాద్. రైట్, మా ప్రతినిధి దుర్గారెడ్డి ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. ఓవర్ టు యు దుర్గారెడ్డి. సుమతి, ఇక్కడ చూడొచ్చు సైబరాబాద్ పరిధిలోని రామచంద్రాపురం ఏసీపీ కార్యాలయం డీసీపీ శ్రీనివాస్ మాత్రం వివరాలు వెల్లడించారు. తర్వాత మాదక ద్రవ్యాలకు సంబంధించి భారీ ఎత్తున కూడా సప్లై జరుగుతుందని చెప్పి ముగ్గురు వ్యక్తులను మహారాష్ట్రకు సంబంధించిన, రాజస్థాన్ సంబంధించిన హేతురామును మాత్రము పట్టుకొని విచారిస్తే తాను మాత్రం మరో ఇద్దరికి అమ్మినట్లుగా నిర్ధారణ అయింది. వాళ్ళని కూడా అరెస్ట్ చేసి కాసేపటి క్రితం ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించారు. ఆ తర్వాత యువతంతా మాదక ద్రవ్యాల వైపు ద్రవ్యాల పాటు వెళుతుంది కనుక తల్లిదండ్రులు జాగ్రత్త ఉండాలని చెప్పి డీసీపీ శ్రీనివాస్ తల్లిదండ్రులకు కొంత సూచనలు చేశారు. తర్వాత ఇక్కడ నిత్యము ఇటు మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు సంగారెడ్డి జిల్లా ఉంది కనుక ఇక్కడ బస్సులు, తర్వాత ఇతర ప్రాంతాల వాహనాలతోటి మాదక ద్రవ్యాలు సప్లై జరుగుతుందని చెప్పి ఎస్ఓటి పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు వారిని పట్టుకోవడం జరిగిందని చెప్తున్నారు. మిగతా చోట్ల కూడా చాలా దాడులు చేసినా కానీ ఇట్లాంటివి జరుగుతున్నాయి కనుక అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి వెల్లడవుతుంది. ఇక రాజస్థాన్, కర్ణాటక నుంచి ఇటు తెలంగాణ ప్రాంతానికి రోజు నిత్యము ఇలాంటి మాదక ద్రవ్యాలకు సంబంధించిన మత్తు పదార్థాలు సరఫరా జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. వీటన్నిటిని కూడా అరికట్టాల్సిన బాధ్యత ఉందని కూడా ప్రజలు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఎవరైనా ఇట్లాంటి పదార్థాలు అంటే ఇక పడంచేరు ప్రాంతంలో చాలా ఇండస్ట్రీలు ఉంటాయి. అక్కడ ఆ ప్రాంతంలో కూడా ఇక మాదక ద్రవ్యాలకు సంబంధించిన వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి వస్తున్నారు కనుక వాళ్ళు తెస్తున్నట్లుగా కొంత పోలీసులు మాత్రము ఆ సమాచారం సేకరిస్తున్నారు. ఇక మిగతా చోట్ల కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయి కనుక అరికట్టాల్సిన బాధ్యత ఉందని చెప్పి పోలీసులు భావిస్తున్న విషయం అయితే మనకు వస్తుంది. సుమతి. రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్ యూ.